Hi everyone, I'm Kalyani, working as a lecturer in Sir CRR College for Women. Today, in this session, for 3rd BSc 6th Sem Fishery students, I'm going to discuss about the topic basic concepts of quality control and factors affecting quality parameters in Cluster 8B2 Post Harvest Technology. So, basic concepts of quality control and factors affecting quality parameters. So, coming to the introduction. Quality control means QC. So it began in the engineering industry as a means of regulating products of large number of uniform articles, and the technique has spread to other industries including the food industry. And so ఈ యొక్క క్వాలిటీ కంట్రోల్ అనేది ఇది ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్లో స్టార్ట్ అయ్యింది. సో ఇది ఏం చేస్తుందంట, ఇట్ గివ్స్ ద రెగ్యులేటింగ్ ప్రొడక్షన్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ యూనిఫామ్ ఆర్టికల్స్ అంటున్నారు. అలాగే ఈ యొక్క టెక్నిక్ అనేది ఈ యొక్క ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ నుంచి మిగిలిన ఇండస్ట్రీకి స్ప్రెడ్ అయ్యింది. దాంట్లో ఫుడ్ ఇండస్ట్రీస్ కూడా ఈ యొక్క క్వాలిటీ కంట్రోల్ ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నాయి అని చెప్తున్నారు. సో ఈ యొక్క క్యూసీ అనేది ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్నట్లయితే ఫిష్ ఇండస్ట్రీస్లో కామన్గా యూజ్ చేస్తున్నారు అంటున్నారు. అలాగే దాని యొక్క యూజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందంట. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే ఈ యొక్క హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇంక్రీజ్ అవడం వల్ల. సో ఈ యొక్క క్యూసీ కూడా ఆ యొక్క ఇండస్ట్రీస్లో దాని యొక్క ఇంపార్టెన్స్ ఇంక్రీజ్ చేసుకుంటుంది అని చెప్తుంది. సో సిన్స్ ఫిష్ is more variable than most other foods, the need to apply QC is correspondingly greater as customers and governments become more particular about their food requirements. The fish industry must keep pace with these requirements if it is not to lose out in competition with the other foods. It is therefore important that the principles of QC become widely appreciated in the industry. So, ఇక్కడ ఈ యొక్క ఫిష్ అనేది, సో ఇక ఫిష్ ప్రొడక్ట్స్ అనేవి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటున్నాయి. సో డిఫరెంట్ వేస్లో ఈ యొక్క ఫిష్ని కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు. సో దాని మీద బేస్ చేసుకుని సో యొక్క అకార్డింగ్ టు కస్టమర్స్ కానీ గవర్నమెంట్ కానీ ఈ యొక్క ఫుడ్ గురించి ఫుడ్ రిక్వైర్మెంట్స్ గురించి కొంచెం పర్టికులర్గా ఉన్నారు కాబట్టి ఇక ఫిష్ ఇండస్ట్రీస్లో ఇక క్యూసీని సెటప్ చేయడం చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. సో ఎందుకు అంటే ఈ యొక్క ఫిష్ ఇండస్ట్రీ యొక్క ప్రొడక్ట్స్కి క్రేజ్ ఎక్కువ, డిమాండ్ ఎక్కువ. సో ఈ యొక్క క్యూసీ అనేది ప్రాపర్గా వర్క్ చేసింది అంటే ఆ యొక్క ఫిష్ అనేది హై క్వాలిటీ ప్రొడక్ట్ కింద అందరూ నచ్చినట్టు అది ఉంటుంది. సో దానికోసమే ఈ యొక్క క్యూసీని యొక్క ఫిష్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తున్నారు. ఎందుకు అంటే మిగిలిన ఫుడ్స్తో అది కాంపిటేట్ అయ్యేలాగా ఉండడానికి. సో దాని యొక్క కాంపిటీషన్ అది లూజ్ అవ్వకోకుండా మిగిలిన ఫుడ్ ఐటమ్స్తో ఈక్వల్గా అది కాంపిటేట్ అవ్వాలి అంటే ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ని మెయింటైన్ చేయాలి అని చెప్పి. సో అందుకని ఈ యొక్క క్వాలిటీ కంట్రోల్ యొక్క ప్రిన్సిపల్స్ అనేవి ఈ యొక్క ఇండస్ట్రీస్లో ఫిష్ ఇండస్ట్రీస్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉన్నారు. సో కమింగ్ టు ద డెఫినేషన్. సో క్వాలిటీ కంట్రోల్ అనేది ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ సింప్లీ డిఫైన్డ్ యాజ్ ఏ మెయింటెనెన్స్ ఆఫ్ క్వాలిటీ అట్ ఎ లెవెల్ దట్ సాటిస్ఫైస్ ది కస్టమర్ అండ్ దట్ ఈస్ ఎకనామికల్ టు ది ప్రొడ్యూసర్ ఆర్ సెల్లర్. సో క్వాలిటీ కంట్రోల్ ఏం చేస్తుందంటే ఒక ఫుడ్ ప్రొడక్ట్ని దాని యొక్క క్వాలిటీని మెయింటైన్ చేసేలాగా చేస్తుంది. సో ఎవరికి అంటే అది కస్టమర్ని సాటిస్ఫై చేసేలాగా, అలాగే ప్రొడ్యూసర్ ఆర్ సెల్లర్కి ఎకనామీ తెచ్చేలాగా అంటే ప్రాఫిట్స్ తెచ్చేలాగా ఉంటుంది. సో ఇట్ షుడ్ బి ఎకనామికల్ టు ది ప్రొడ్యూసర్ ఆర్ సెల్లర్ అండ్ ఇట్ షుడ్ బి సాటిస్ఫైడ్ బై ది కన్జ్యూమర్ అంటున్నారు. సో ఆ యొక్క ఫుడ్ ప్రొడక్ట్ అనేది అలా ఉండేలాగా చేసేది ఏంటి అంటే నథింగ్ బట్ క్వాలిటీ కంట్రోల్ అని చెప్పి. సో ఏదైతే ఫుడ్ ఇండస్ట్రీలో ఈ యొక్క క్వాలిటీ కంట్రోల్ని మెయింటైన్ చేశారు అంటే అది ఏం చేస్తుందంట, it maintains the quality which satisfies the customer and also gives economical value to the producer or seller. However, QC usually means something more formal based on written agreed procedures or specifications which are designed to reduce mistakes, and the term QC is used in this sense in what follows. Quality is normally controlled by designated trained staff who have a clear knowledge of what the customer wants. సో ఇక్కడ క్యూసీ అసలు క్వాలిటీ కంట్రోల్ ఏంటి, సో అది ఏం చేస్తుందంటే ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ అనేది పర్టికులర్ ఫుడ్ ప్రొడక్ట్ క్వాలిటీని మెయింటైన్ చేసేలాగా రెగ్యులేట్ చేస్తుంది అని చెప్తుంది. సో అలా చెయ్యాలి అంటే ఇట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ రిటర్న్ అగ్రీడ్ ప్రొసీజర్ స్పెసిఫికేషన్స్ అంటే. సో పర్టికులర్ ఒక ప్రొఫార్మ్ అనేది ఉన్నాయి. ఒక ప్రొడక్ట్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి అంటే దాంట్లో రా మెటీరియల్ ఎటువంటి దాన్ని యూజ్ చేయాలి,
సో దాంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎంత లెవెల్ వరకు యూజ్ చేయాలి, సో అవి ఎంతవరకు యూజ్ చేస్తే కన్జ్యూమర్ హ్యాపీగా ఫీల్ అవుతారు, అలాగే ప్రొడ్యూసర్కి అది ఎకనామికల్గా ఉంటుంది. సో ఎన్ని స్పెసిఫికేషన్స్ అనేవి ఒక రిటర్న్ అగ్రీడ్ ప్రొసీజర్లో ఉంటుంది అని చెప్పి. సో ఇవన్నీ ఎందుకు డిజైన్ చేశారు అంటే ఆ యొక్క ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా రెడ్యూస్ చేయడానికి అని. సో అందుకని యొక్క క్వాలిటీని మెయింటైన్ చేసేవాళ్ళు లేకపోతే క్వాలిటీ కంట్రోల్ని ఎవరైతే చూస్తున్నారో, సో అలాగే ఒక ప్రోడక్ట్ని ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో అదంతా ఒక ట్రైన్డ్ స్టాఫ్ చేతుల మీదుగా జరగాలి అని చెప్తున్నారు. సో అది కూడా ఎలా ఉండాలి అంటే ఆ యొక్క ట్రైన్డ్ స్టాఫ్కి క్లియర్ నాలెడ్జ్ ఉండాలి, కస్టమర్కి ఏది కావాలి అని తెలుసుకునే ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలి అని చెప్తున్నారు. Process specification is a written description mainly for the benefit of the producer of how the product is to be made. సో ఇక్కడ ప్రాసెస్ స్పెసిఫికేషన్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఏ రిటర్న్ డిస్క్రిప్షన్ అంట. సో ఇక్కడ రిటర్న్ డిస్క్రిప్షన్లో ఏముంటుందంట, మెయిన్గా ప్రొడ్యూసర్కి ఎలా బెనిఫిట్ వస్తుంది ఆ యొక్క ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తే, సో ఆ విధంగా ప్రొడ్యూస్ అయ్యేలాగా అక్కడ టెక్నిక్స్ ఆర్ ఆ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది అని చెప్పి. అదే ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే అది కూడా రిటర్న్ డిస్క్రిప్షన్ అంట. సో దాంట్లో ఏముంటుంది అంటే కస్టమర్కి ఎటువంటి ప్రొడక్ట్ కావాలి, సో ఏ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి ప్రొడక్ట్ మీద, సో అటువంటి స్పెసిఫికేషన్స్ మొత్తం అక్కడ రిటర్న్ డిస్క్రిప్షన్ ఫామ్లో ఉంటుంది అని చెప్పి. ఇన్స్పెక్షన్ ఇస్ పార్ట్ ఆఫ్ క్యూసీ అండ్ మీన్స్ examination of raw material or finished product to make sure it meets the specification. Inspection is normally a commercial activity, but some official inspection of fish and fish products is required by law. సో ఇక్కడ ఇన్స్పెక్షన్ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ క్యూసీ అంటున్నారు. ఇక్కడ ఏం చేస్తారంట, ఎగ్జామినేషన్ ఆఫ్ ది రా మెటీరియల్, సో రా మెటీరియల్ ఎలా ఉంది, అలాగే ఫినిష్ ప్రొడక్ట్ ఎలా ఉంది, ఇవన్నీ ప్రాసెస్ స్పెసిఫికేషన్ని ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ని రీచ్ అవుతుందా లేదా, అంటే ప్రొడ్యూసర్కి బెనిఫిట్ ఇస్తుందా, అలాగే కన్జ్యూమర్ దాన్ని సాటిస్ఫై అవుతారా, సో ఇవన్నీ ఉన్నాయా లేదా అని ఇన్స్పెక్షన్ చేస్తుంది క్యూసీ అనేది. అలాగే ఇక ఇన్స్పెక్షన్ అనేది ఒక కమర్షియల్ యాక్టివిటీ అని చెప్తున్నారు, బట్ సమ్ ఒఫీషియల్ ఇన్స్పెక్షన్, సో పర్ఫెక్ట్గా ఇన్స్పెక్షన్ జరగాలి ఎఫిషియెంట్ ఫిష్ ప్రొడక్ట్స్లో అంటే అది లాస్ ప్రకారం ఉండాలి అని. ప్రాసెస్ కంట్రోల్ ఇస్ పార్ట్ ఆఫ్ క్యూసీ. సో క్యూసీలో ఒక ప్రాసెస్ కంట్రోల్ అనేది ఒక పార్ట్ అంటున్నారు. ఇది ఏం చేస్తుందంట, ఇట్ మీన్స్ చెకింగ్ ది ప్రాసెస్. సో ప్రాసెస్ ఎలాగ ఒక ప్రొడక్ట్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు, అసలు ఏ ప్రాసెస్ యూజ్ చేస్తున్నారు, సో అంటే రా మెటీరియల్ కానీ ఫినిష్డ్ ప్రొడక్ట్ కానీ ఎలా ఉంది, సో ఈ యొక్క ఆపరేషన్స్ అన్నిటిని కరెక్ట్గా జరిగినాయా లేదా, సో స్టాండర్డ్స్ని మెయింటైన్ చేశారా లేదా, సో ఇవన్నీ ప్రాసెస్ స్పెసిఫికేషన్లో రిప్రజెంట్ అయ్యి ఉంటుంది. సో ఇక డిస్క్రైబ్ అయినవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని యొక్క క్యూసీలో ఉన్న ప్రాసెస్ కంట్రోల్ అనేది లుకప్ చేస్తుంది అని చెప్పి. Some of the more important that determine quality from the customer's point of view are species, ease of preparation, appearance, odor, flavor, freshness, size, presence or absence of bones, blood and fluid, absence of specific microorganisms, condition, packaging, composition. సో ఇక్కడ క్వాలిటీని డిటర్మైన్ చేసేది ఏంటి, సో క్యూసీ ప్రకారం క్వాలిటీ ఉండాలి. సో క్వాలిటీ ఉంటేనే అటు ప్రొడక్ట్ ప్రొడ్యూసర్కైనా ఇటు కన్జ్యూమర్కైనా సరే అది యూజ్ అవుతుంది, ఇంపార్టెంట్ అంటుంది. సో అలాంటప్పుడు ఇక క్యూసీ ఏం చేస్తుంది అంటే మెయిన్గా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ యొక్క ప్రొడక్ట్ ఎటువంటి స్పెసిఫికేషన్స్ ఉండాలో వాటన్నిటిని అది కంట్రోల్ చేసుకోవాలి. అంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఎటువంటి స్పీషీస్ ఎక్కువగా వాటి డిమాండ్ ఉంది, అలాగే ఆ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, అపియరెన్స్ ఎలా ఉండాలి, ఆర్డర్ ఎలా ఉండాలి, ఫ్లేవర్ ఎలా ఉండాలి, ఫ్రెష్నెస్ ఎంత ఉండాలి, సైజ్ కానీ ఒక బోన్స్ ప్రెజెన్స్ కానీ యాబ్సెన్స్ కానీ, బ్లడ్ అండ్ ఫిల్స్ కానీ, అలాగే మైక్రో ఆర్గనిజమ్స్ యాబ్సెన్స్ కానీ, సో ఒక ప్యాకేజింగ్ కానీ లైక్ ఎటువంటి కండిషన్లో దాన్ని ప్రిజర్వ్ చేస్తారు, సో ఎటువంటి కాంపోజిషన్ యూజ్ చేస్తారు, సో ఇవన్నిటిని యొక్క కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూని దృష్టిలో పెట్టుకుని మనం ప్రిపేర్ చేయాలి, క్వాలిటీని మెయింటైన్ చేయాలి అని చెప్పి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్యూసీ, సో క్యూసీ యొక్క పర్పస్ ఏంటి, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ క్యూసీ ఈస్ టు అసిస్ట్ ది మెయింటెనెన్స్ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ profitability by minimizing customer complaints about quality and hence to avoid the resulting lost business. So
ఇక్కడ క్విజ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ చూసుకున్నట్లయితే ఇది ఏం చేస్తుందంటాం, ప్రాఫిట్ని ఇంప్రూవ్ చేసేలాగా మెయింటైన్ చేసేలాగా చేస్తుంది. ఎలా అంటాం, కస్టమర్ కంప్లైంట్స్ నోటీస్ చేసి వాటిని మినిమైజ్ చేసుకుని ఆ యొక్క కంప్లైంట్స్ని మినిమైజ్ చేసుకుని అంటే రెక్టిఫై చేసుకుని, సో ఆ యొక్క ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసాము అంటే దాంట్లో లోటుపాట్లు ఏంటో తెలుసుకుని ఆ యొక్క కన్జ్యూమర్కి అనుగుణంగా ఆ యొక్క ప్రోడక్ట్ ప్రిపేర్ చేసి లాస్ని తగ్గించుకుని బిజినెస్ని పెంచుకునేలాగా చేయడమే క్యూసీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అంటారు. కస్టమర్ కంప్లైంట్స్, అసలు కస్టమర్ కంప్లైంట్స్ ఎక్కువగా దేని మీద ఉంటాయి, సో ఎప్పుడైతే క్వాలిటీ తగ్గిందో అప్పుడు ఏం చేస్తుందంటాం, మీకు క్యూసీ అనేది దాని యొక్క ఆబ్జెక్టివ్ ప్రకారం ఆ క్వాలిటీని మెయింటైన్ చేసేలాగా చేస్తుంది. అలా చేయడం వల్ల బిజినెస్ అనేది లాస్ అవ్వకుండా ఇంక్రీజ్ అయ్యేలాగా చేసుకుంటుంది అని చెప్పి. సో కస్టమర్ కంప్లైంట్స్ మెయిన్లీ అరైజ్ బికాస్ క్వాలిటీ హ్యాస్ ఫాలన్. ఎప్పుడైతే క్వాలిటీ తగ్గిందో మెయిన్గా కస్టమర్ కంప్లైంట్ అదే ఉంది, క్వాలిటీ బాగాలేదు అని. సో అప్పుడు క్యూసీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇట్ ఈస్ రియలైజ్డ్ బై కీపింగ్ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ అట్ ది రైట్ లెవెల్. సో అప్పుడు ఏం చేస్తుంది, క్వాలిటీని కీపప్ చేసుకుని ఆ యొక్క ప్రొడక్ట్ అనేది ఇంక్రీజ్ చేసుకుని ఆ యొక్క బిజినెస్ లాస్ అవ్వకుండా మెయింటైన్ చేస్తుంది అని చెప్తుంది. వేర్ అండ్ హౌ క్యూసీ ఆపరేట్స్. సో ఎలాగా ఎక్కడ ఈ యొక్క క్యూసీ అనేది ఆపరేట్ చేయబడుతుంది. The complexity of QC depends on the size of company and the kind of products it is handling. సో మెయిన్గా కంపెనీ యొక్క సైజ్ మీద అలాగే అక్కడ హ్యాండిల్ చేసే ప్రొడక్ట్ మీద యొక్క క్యూసీ యొక్క ఆపరేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి. A merchant sending iced fillets to retailers and tryers will require much less sophisticated QC than a large firm making high-priced, elaborately prepared frozen dishes. సో చిన్న చిన్న స్మాల్ ఇండస్ట్రీస్లో లేదు అంటే జస్ట్ చిన్న మర్చెంట్ అనే వాళ్ళు ఐస్ ఫిల్లెట్స్ని రిటైలర్స్కి ప్రయర్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే అక్కడ క్యూసీ యొక్క ఆపరేషన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. బట్ ఎప్పుడైతే లార్జ్ ప్రిపేర్డ్ ఫ్రోజన్ డిషెస్ని ట్రాన్స్పోర్టింగ్ చేస్తున్నారో లేదంటే మెయింటైన్ చేస్తున్నారో అప్పుడు క్యూసీ అనేది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అని చెప్పి. సో హవెవర్ 4 main stages at which QC is applied can be identified. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే డ్రాయింగ్ అప్ ఏ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్. సో క్యూసీని ఎప్పుడు అప్లై చేస్తారంటాం, ఎప్పుడైతే ప్రొడక్ట్ని స్పెసిఫికేషన్ చేస్తున్నారో అప్పుడు యూజ్ అవుతుంది అంటారు. అలాగే రా మెటీరియల్ టెస్టింగ్ కానీ ఇన్స్పెక్టింగ్ కానీ అప్పుడు కూడా క్యూసీ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ప్రాసెసింగ్ టైంలో కూడా క్యూసీని అప్లై చేస్తారు అని చెప్తున్నారు. అలాగే ఫినిష్డ్ ప్రొడక్ట్స్ యొక్క టెస్టింగ్ అండ్ ఇన్స్పెక్టింగ్లో కూడా క్యూసీని అప్లై చేస్తారు అని చెప్తున్నారు. డ్రాయింగ్ అప్ ఏ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్. సో స్టేజ్ 1 చూసుకున్నట్లయితే ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ ఎలా కీపప్ చేసుకోవచ్చు, ఎలా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అంటే ఇట్ ఈస్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కస్టమర్ బట్ ఇట్ మే బి నెసరీ ఫర్ క్యూసీ స్టాఫ్ టు గివ్ అడ్వైస్ ఇన్ ది డ్రాఫ్ట్. సో ఒక ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ అనేది మెయిన్గా ఎవరి చేతిలో ఉంటుందంటే కస్టమర్ చేతిలో. అంటే కస్టమర్కి ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సో ఇది క్యూసీ స్టాఫ్ తెలుసుకుని ఆ యొక్క అడ్వైజెస్ అన్నిటిని నోట్ చేసుకుని ఆ యొక్క కస్టమర్కి కావాల్సినట్టుగా ఆ యొక్క ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలి అని. ఒకవేళ అక్కడ స్పెసిఫిక్ కస్టమర్ లేరు, సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఆ యొక్క వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఒక మార్కెటింగ్ స్టాఫ్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కస్టమర్స్ దగ్గర నుంచి లేదు అంటే వాళ్ళకి ఫెమిలియర్గా ఉన్న పీపుల్ ఎవరైతే ఒక ప్రొడక్ట్ని కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి సో వాళ్ళతో మీటప్ అయ్యి ఆ యొక్క ప్రొడక్ట్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మీకు నచ్చుతుంది అని తెలుసుకుని ఆ యొక్క ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలి అని చెప్తారు. సో వేర్ దెర్ ఇస్ నో స్పెసిఫిక్ కస్టమర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు రైట్ ది స్పెసిఫికేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ పీపుల్ ఇన్ ది కంపెనీ who are familiar with what the customer may require. For example, sales or marketing staff. సో వాళ్ళ దగ్గర నుంచి సజెషన్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. Once the product specification is available, the supplier can set up the processing line and arrange supplies of raw material. సో ఎప్పుడైతే ఒక ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ అనేది తెలిసిందో అప్పుడు సప్లయర్ అని ఏం చేయాలి, ప్రాసెసింగ్ అనేది వాళ్ళకి అనుగుణంగా చేసుకుని ఒక రా మెటీరియల్స్ని సప్లైకి అరేంజ్ చేసుకోవచ్చు అని చెప్తారు. The next job of the quality control is to inspect and if necessary test the raw material. సో ఈ యొక్క క్వాలిటీ కంట్రోలర్ యొక్క నెక్స్ట్ జాబ్ ఏంటి అంటే ఆ యొక్క
రా మెటీరియల్ని ఇన్స్పెక్ట్ చేసి ఏమన్నా టెస్ట్ చేయాలి అంటే నెసరీ అయితే వాటిని కూడా చేయాలి రా మెటీరియల్స్కి అంటే the quality aspects that need checking are usually evident from the product specification, but nevertheless, they should be written as a separate raw material specification, preferably after consultation with the buyer. సో ఇక్కడ ఏం చేయాలి అంటే మన రా మెటీరియల్ యొక్క క్వాలిటీని మెయింటైన్ చేయాలి. సో రా మెటీరియల్ క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నప్పుడు ఎప్పుడు రా మెటీరియల్ యొక్క స్పెసిఫికేషన్ మనం రాయకూడదు. సో ఎందుకు అంటే మెయిన్గా ఇక్కడ ఆ యొక్క రా మెటీరియల్ అనేది ఒక ప్రొడక్ట్ కింద ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు ఆ ప్రాసెసింగ్ దాని యొక్క రా మెటీరియల్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకని సపరేట్ రా మెటీరియల్ది మనం ఎప్పుడు రాయకూడదు అని చెప్తాం. సో అది కూడా ఎప్పుడు రాయాలి అంటే ఎప్పుడైతే ఒక బయర్ ఉన్నారో వాళ్ళ యొక్క కన్సల్టేషన్తో ఆ యొక్క ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ అనేది రా మెటీరియల్ యొక్క ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ అనేది రాయాలి. సో రా మెటీరియల్ యొక్క స్పెసిఫికేషన్ ఎందుకు రాయకూడదు సపరేట్గా అంటే ఎందుకంటే ఆ రా మెటీరియల్ అనేది ఒక ఫుడ్ ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అయ్యేటప్పుడు ఆ ప్రాసెసింగ్లో ఆ రా మెటీరియల్ యొక్క క్వాలిటీ అనేది తగ్గొచ్చు, ఎఫెక్ట్ అవ్వచ్చు, ఎలా అయినా సరే పెరగచ్చు లేదంటే తగ్గొచ్చు. సో అందుకని ఎప్పుడు రా మెటీరియల్ యొక్క స్పెసిఫికేషన్ సపరేట్గా మనం రాయకూడదు. అది బయర్ని కన్సల్ట్ చేసి ఆ యొక్క ప్రొడక్ట్ డిస్క్రిప్షన్లో దాన్ని రాయాలి అని చెప్పి. సో ద క్వాలిటీ ఆఫ్ ది రా మెటీరియల్ మే బి ఎఫెక్టెడ్ బై ది ప్రాసెస్. సో ఇంకా రా మెటీరియల్ యొక్క క్వాలిటీ అనేది ప్రాసెసింగ్లో ఎఫెక్ట్ అవ్వచ్చు. సో అందుకని యొక్క స్పెసిఫికేషన్లు కానీ రాయరు అని చెప్పి. సో ఇంకా అందుకని ఆ యొక్క ప్రొడక్ట్స్ డిస్క్రిప్షన్లో రాసేటప్పుడు ఎప్పుడు రాస్తారు ఆ యొక్క ప్రాసెసింగ్లో దాని యొక్క క్వాలిటీ ఇలా ఉంది అని రాస్తారు అంతే కానీ అక్కడ రా మెటీరియల్ యొక్క స్పెసిఫికేషన్ ఎప్పుడు స్టార్టింగ్లోది రాయరు, సపరేట్గా రాయరు. సో ప్రొడక్ట్ ప్రాసెసింగ్లో ఎలా ఉంటుందో రాస్తారండి. సో అందుకని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెష్నెస్ మే బి లోవర్ డ్యూరింగ్ ది ప్రాసెస్. సో ప్రాసెసింగ్లో ఏమవుతుంది దాని యొక్క ఫ్రెష్నెస్ తగ్గిపోవచ్చు. And the freshness quality of the raw material will therefore need to be higher than that specified for the product. సో ఫ్రెష్నెస్ అనేది స్టార్టింగ్లో తగ్గొచ్చు, బట్ ఎప్పుడైతే అది ఒక ప్రొడక్ట్ కింద చేంజ్ అవుతుందో అప్పుడు దాని క్వాలిటీ అనేది పెరగచ్చు. సో అందుకని అక్కడ స్పెసిఫై చేసేటప్పుడు మన రా మెటీరియల్ ఎప్పుడు స్పెసిఫై చేయకూడదు, అది ప్రాసెసింగ్ చేసేటప్పుడు దాని యొక్క క్వాలిటీ ఎలా ఉందో రిప్రజెంట్ చేయాలి అని చెప్తున్నారు. Stage 2. It involves monitoring the process at points where the quality controller or fish technologist knows quality may be affected. Expert advice may be needed when choosing these points. సో ఈ యొక్క స్టెప్ 3లో క్వాలిటీ కంట్రోల్ ఏం చేయాలి అంటే ఇక్కడ ఏం తెలుసుకోవాలి అంటే ఆయన ఈ యొక్క స్టేజ్ 3లో ఏం ఇన్వాల్వ్ అయి ఉంటుందంట, మానిటరింగ్ ది ప్రాసెస్ అట్ పాయింట్స్ వేర్ ద క్వాలిటీ కంట్రోలర్ ఫిష్ టెక్నాలజీస్ నోస్ క్వాలిటీ మే బి ఎఫెక్ట్. సో ప్రాసెసింగ్ అప్పుడు ఎక్కడ యొక్క ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది సో తెలుసుకోవాలి. వాళ్ళకి తెలియకపోతే ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకుని ఆ యొక్క చూసింగ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి వాటన్నిటిని వాళ్ళు తెలుసుకోవాలి అని చెప్పారు. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఎక్కడ ఇవ్వాలి అంటే అడ్వైజరీ నోట్స్లో ఇవ్వాలి అని చెప్పారు. సో ఇది ఎవరికి యూజ్ అవుతుందంట, క్వాలిటీ కంట్రోలర్కి చెకింగ్ పాయింట్స్ అంటే ఎప్పుడైతే ఆయన ఒక ప్రోడక్ట్ని చెక్ చేస్తున్నారో ఇంకా క్వాలిటీ గురించి ఒక ఐడియా వస్తుంది వాళ్ళకి. సో ఇప్పుడు ఈ యొక్క అడ్వైజరీ నోట్లో ఏమి ఇవ్వాలి, ఎక్కడైతే ఆ యొక్క ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది సో మెజర్మెంట్స్ ఏంటి, సో వీటన్నిటిని వాళ్ళ యొక్క అడ్వైజరీ నోట్లో ఇస్తే ఒక క్వాలిటీ కంట్రోల్ ఎప్పుడైతే వాళ్ళు చెక్ చేస్తున్నారో వాళ్ళకి ఈజీ అవుతుంది అని చెప్పి. A process specification can then be written listing both the places and the checks to be made. సో ఈ యొక్క ప్రాసెస్ స్పెసిఫికేషన్లో ఈ యొక్క ఎక్కడ చెక్ చేయాలి, ఎక్కడ ఎఫెక్ట్ అయింది, ఆ యొక్క చెకింగ్ ఎలా చేశారు, మెజర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ రాయడం వల్ల యొక్క కంట్రోలర్కి ఈజీ అవుతుంది అని చెప్పి. నెక్స్ట్ స్టేజ్ 4 చూసుకున్నట్లయితే ఇట్ ఇన్వాల్వ్స్ చెకింగ్ ద ప్రొడక్ట్ టు మేక్ ష్యూర్ ఇట్ మీట్స్ ద ప్రొడక్ట్ స్పెసిఫికేషన్. సో స్టెప్ 4లో ఏంటి, ఇక్కడ మొత్తం చెకింగ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఒక ప్రొడక్ట్ యొక్క చెకింగ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే ఒక ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ నీడ్స్ అనేది రీచ్ అయ్యిందా లేదా, సో వీటన్నిటి యొక్క చెకింగ్ అనేది ఒక స్టెప్ 4లో ఉంటుంది అని చెప్పి. ద వాల్యూ ఆఫ్ ది ప్రొడక్ట్ ఇంక్రీజెస్ డ్యూరింగ్ ప్రాసెసింగ్. సో ఎప్పుడైనా సరే ప్రొడక్ట్ యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్రాసెసింగ్ టైంలో అంటుంది. వన్స్ QC is in operation, all measurements and the results of inspections and tests should be recorded and transmitted so that appropriate action can be taken. సో ఒక ఎవరైతే ఆ యొక్క ప్రొడక్ట్ని డీల్ చేస్తున్నారో ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళు అన్నీ రికార్డెడ్ ఫామ్లో ఉండాలి.
సో అందుకని ఒక క్యూసీ అనేది ఇక్కడ ఆపరేట్ చేస్తుంది అంటే దానికి అన్ని మెజర్మెంట్స్. సో అలాగే ఇక ప్రొడక్ట్ స్పెసిఫికేషన్లో కానీ ప్రాసెస్ స్పెసిఫికేషన్లో కానీ కంట్రోలింగ్ మెజర్స్ అన్నిటినీ ఫాలో అయ్యి సో ఎక్కడ యొక్క రా మెటీరియల్ ఎలా ఉంది, యొక్క ప్రాసెసింగ్లో ఎలా ఉంది, అక్కడ ఏమేమి నీడ్స్ ఉన్నాయి, సో మెజర్మెంట్స్ అన్ని క్లియర్గా ఇచ్చారు అంటే ఒక క్యూసీ ఆపరేషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటాం, యొక్క మెజర్మెంట్స్ కానీ రిజల్ట్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్ కానీ టెస్ట్ కానీ ఇవన్నిటిని రికార్డ్ చేసుకుంటుంది. సో దానివల్ల ఆ యొక్క ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ ఏమైనా చేంజ్ చేయాల్సి వచ్చినా, ఆ యొక్క ప్రాసెస్ స్పెసిఫికేషన్ ఏమైనా చేంజ్ చేయాల్సి వచ్చినా సరే మనం ఆ యొక్క మెజర్మెంట్స్ మనం పర్ఫెక్ట్గా తీసుకుని నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకోకుండా ఆ యొక్క రిస్క్ని మళ్ళీ ఫేస్ చేయకోకుండా ఈ యొక్క క్వాలిటీ కంట్రోల్ అనేది మెయింటైన్ చేసేలాగా చేస్తుంది అని చెప్తుంది. నెక్స్ట్ వన్, ప్రొడక్ట్ స్పెసిఫికేషన్. A product specification includes at least a description of the product and of the quality factors the product should possess. సో ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ అంటే ఏంటి, దాంట్లో ఏముంటుందంట, ప్రొడక్ట్ యొక్క డిస్క్రిప్షన్ అలాగే దాంట్లో యూజ్ చేసిన క్వాలిటీ ఫ్యాక్టర్స్ ఇవన్నీ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అని చెప్తుంది. ఇట్ మే ఆల్సో సెట్ అవుట్ ద ఎగ్జాక్ట్ స్కోప్ కవర్డ్, ఎనీ స్పెషల్ ప్రాసెసింగ్ ప్రికాషన్స్ అండ్ ద మెథడ్స్ ఆఫ్ మెజర్మెంట్ టు బి యూస్. సో ఇంకా ఏముంటుందంట, ఎగ్జాక్ట్ స్కోప్, సో అక్కడ ఏం యూజ్ చేస్తారు, లైక్ స్పెషల్ ప్రాసెసింగ్స్ ఏమైనా యూజ్ చేశారు, ప్రికాషన్స్ ఏమైనా తీసుకున్నారు, సో వీటన్నిటినీ కూడా మెథడ్స్ ఆఫ్ మెజర్మెంట్స్ అన్నీ కూడా అక్కడ యూజ్ అవుతాయి అని చెప్తుంది. ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఈస్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ ఆల్దో ఇట్ మే బి లెందీ ఫర్ సమ్ ప్రొడక్ట్స్. సో ఈ యొక్క ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ ఇంకేం ఇస్తారంటే ఆ ప్రొడక్ట్ యొక్క డిస్క్రిప్షన్ ఇస్తారు, అది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది, అక్కడ ఏమేమి యూజ్ చేశారు, అది ఎలా ఉంది ఏంటి మొత్తం ఉంటుంది. సో ఇది కొంచెం లెందీ ప్రాసెస్ అయినా సరే, లెందీగా ఉన్నా సరే దాన్ని అక్కడ రిప్రజెంట్ చేస్తారు అని చెప్తారు. నెక్స్ట్ వన్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ క్వాలిటీ పారామీటర్స్. సో ఏమేమి ఫ్యాక్టర్స్ యొక్క క్వాలిటీ పారామీటర్స్ని ఎఫెక్ట్ చేస్తారు. సో హియర్ కమింగ్ ది ప్రాసెస్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్, not all steps in the process need to be described in a process specification since not all are important in meeting the product specification. సో ఇక్కడ మనం ప్రాసెస్ స్పెసిఫికేషన్లో యూజ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ మెథడ్ అనేది మనం డిస్క్రైబ్ చేయవసరం లేదు. సో ఎందుకంటే అవన్నీ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ని మీట్ అవ్వకపోతే అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. ద ప్రాసెసింగ్ ఫ్యాక్టర్స్ దట్ మోస్ట్ ఎఫెక్ట్ క్వాలిటీ ఇన్ ది ఫిష్ ఇండస్ట్రీ ఆర్, సో ఇక్కడ ఏవి ఎక్కువగా ఫిష్ ఇండస్ట్రీలో ఏవే ఫ్యాక్టర్స్ క్వాలిటీని ఎఫెక్ట్ చేస్తే చూడండి. ఫస్ట్ వన్ టైం, టెంపరేచర్, ఫస్ట్ వన్ టైం, నెక్స్ట్ వన్ టెంపరేచర్, కంటామినేషన్, డ్యామేజ్ ఆర్ డిక్రియరేషన్, hygiene and sanitation, equipment and method, packing for product appeal, yield and efficiency, and raw material and packaging specifications should be included in the process specification if they are not described elsewhere. సో ఇంకేం చెప్తున్నారు, ఇవన్నీ టైం నుంచి yield and efficiency వరకు ఈ యొక్క ఫ్యాక్టర్స్ అన్నీ ఏం చేస్తాయి, ఫిష్ ఇండస్ట్రీలో ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని ఎఫెక్ట్ చేస్తాయి అని చెప్తారు. అలాగే రా మెటీరియల్ కానీ ప్యాకింగ్ స్పెసిఫికేషన్స్ కానీ ఈ యొక్క ప్రాసెస్లో ఇంక్లూడ్ చేయాలంటే ఎక్కడ దాని గురించి ఇంక్లూడ్ చేయాలి, ఎక్కడ డిస్క్రైబ్ చేయకపోతే వీటిని యొక్క రా మెటీరియల్ ఏది యూజ్ చేస్తాం, ప్యాకేజింగ్ ఏది యూజ్ చేస్తాం, వాటి యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ ప్రాసెస్ స్పెసిఫికేషన్లో రిప్రజెంట్ చేయాలి అని చెప్తాం. ఫస్ట్ వన్ టైం. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ విచ్ ఎఫెక్ట్ ది క్వాలిటీ పారామీటర్స్. సో యాజ్ ద బికాస్ ద ఫిష్ ఇస్ సో పెరిషబుల్, సో ఇక్కడ ఫిష్ అనేది త్వరగా పాడైపోతుంది కాబట్టి ఇక్కడ యొక్క ఫిష్ని మనం హార్వెస్టింగ్ చేయంగానే వెంటనే దాన్ని క్విక్గా మనం ప్రాసెసింగ్ చేసుకోవాలి అంటే. సో సిస్టమాటిక్ చెక్స్ మస్ట్ బి మేడ్ ఆన్ ది టైం ఫిష్ టేక్స్ టు పాస్ త్రూ ది ప్రాసెస్. సో యొక్క టైమింగ్స్ చూసుకోవాలి, సో ఏ టైంలో దాన్ని ఫ్రోజన్ కండిషన్ చేసుకోవాలి లేదంటే ఏ టైంలో ప్రాసెసింగ్ చేసుకోవాలి, ఇవన్నిటిని మనం తెలుసుకుని ఉండాలి యొక్క ప్రాసెసింగ్లో అంటే. అలాగే ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ప్రిపేర్ షెడ్యూల్ ఆఫ్ పెర్మిటెడ్ టైమ్స్. సో ఈ పెర్మిటెడ్ టైమ్స్ ప్రకారం యొక్క షెడ్యూల్ ప్రకారం దాన్ని కనుక మనం ప్రిపేర్ చేసుకున్నాము అంటే సో ఆ యొక్క పెరిషబిలిటీ నథింగ్ ఆ యొక్క డికే నుంచి ఆ యొక్క ప్రొడక్ట్ని మనం ఆ రా మెటీరియల్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నాం. ద రేట్ ఆఫ్ స్పాయిలేజ్ ఆఫ్ వెట్ ఫిష్ అట్ డిఫరెంట్ టెంపరేచర్ ఇస్ నాన్ యాక్యురేట్లీ. సో ఈ యొక్క వెట్ ఫిష్ యొక్క స్పాయిలేజ్ అనేది ఒక్కొక్క టెంపరేచర్లో ఒక్కొక్కలాగా అది స్పాయిల్ అవుతుంది. సో అది మనం కరెక్ట్గా తెలుసుకుని ఉండాలి. Thus, it is possible to specify maximum allowable times in order to keep spoilage to a permitted level.
సో ఆ యొక్క టైమింగ్స్ తెలుసుకోవడం వల్ల ఆ యొక్క ఫుడ్ రా మెటీరియల్ మనం ఫిష్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో అలా చేయడం వల్ల మనం స్పాయిలేజ్ని కొంతవరకు అవ్వకోకుండా, అంటే ఎక్కువగా ఫిష్ అనేది స్పాయిల్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఒక ఫిష్ మార్కెట్ నుంచి ఫిష్ని కొన్నాము. సో ఐస్ ప్యాకింగ్లో ఉన్న ఫిష్ని కొన్న తర్వాత దాన్ని వితిన్ 24 అవర్స్లో మనం కన్జ్యూమ్ చేస్తే చేయొచ్చు, లేదు అంటే దాన్ని ఐసింగ్ చేసుకోవాలి. అంతేగాని 24 అవర్స్ దాటిన తర్వాత దాన్ని అలా వదిలేసామంటే స్లోగా అది డికే అయిపోతూ ఉంటుంది. లేదు అంటే the interval between packing fillets at normal factory temperature and freezing them should not be longer than 1 hour. సో ఒక ఫిష్ని ఫిలెటింగ్ చేసిన తర్వాత వాటిని ఫ్యాక్టరీ టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్లో మనం ప్యాకింగ్ చేసిన తర్వాత దాన్ని వితిన్ 1 అవర్ లోపు దాన్ని ఫ్రీజింగ్ కండిషన్లోకి ఉంచాలి. సో 1 అవర్ దాటింది అంటే ఏమవుతుంది, స్లోగా అది పాడవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫ్రీజింగ్ టైమ్ క్యాన్ బి ఇంపార్టెంట్ టు క్వాలిటీ మెయింటెనెన్స్ అండ్ ఆఫెన్ నీడ్ టు బి స్పెసిఫైడ్. సో ఇక్కడ ఫ్రీజింగ్ టైంని కూడా మనం అక్కడ స్పెసిఫై చేయాలి. ఎందుకంటే క్వాలిటీని మెయింటైన్ చేసే దాంట్లో ఇక ఫ్రీజింగ్ టైమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు. ఇన్ ద సేమ్ వే maximum cold storage times for raw material or finished product may be stated since fish deteriorates slowly even at low temperature. సో ఇంకేం చెప్తున్నారు, కోల్డ్ స్టోరేజ్ టైమ్స్ రా మెటీరియల్ కానీ ఫినిష్ ప్రొడక్ట్ కానీ సో ఎంత కోల్డ్ స్టోరేజ్ టైమ్స్ కావాలి, సో వాటిని కూడా రిప్రజెంట్ చేయాలి. సో ఎందుకంటే ఎక్కువ కాలం కనుక ఈ యొక్క ఫిష్ ప్రొడక్ట్ అనేది లో టెంపరేచర్స్లో ఉంది అంటే అప్పుడు కూడా అది పాడైపోతూ ఉంటుంది. కాబట్టి సో దేనికైనా సరే ఒక పర్టికులర్ టైం అండ్ డేట్ అనేది ఉండాలి అని చెప్పారు. అండ్ ఫ్రీజింగ్ టైం ఎంతవరకు ఉంచవచ్చు, అది ఫ్రీజ్డ్ కండిషన్లో ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు, లైక్ ఫినిష్డ్ ప్రొడక్ట్ ఎన్ని రోజులు ఉండొచ్చు, రా మెటీరియల్ ఎన్ని రోజులు ఉండొచ్చు, సో ఎంత టెంపరేచర్లో ఉండొచ్చు, సో ఇవన్నిటిని స్పెసిఫై చేయాలి అని చెప్పారు. Measurement and control of operation time is maintained. Equipment like freezers are used. సో దాన్ని ఆపరేట్ చేసే టైమింగ్, సో మెజర్మెంట్స్ వీటన్నిటిని మెయింటైన్ చేసుకోవాలి. అలాగే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఎగ్జాంపుల్ ఫ్రీజర్స్ని యూజ్ చేయాలి అంటే. సో ఇక్కడ టైం ఏం చేస్తుంది, మెయిన్గా ఇప్పుడు ఒక ఫిష్ అనేది పెరిషబుల్ అన్నారు, త్వరగా పాడైపోతుంది. సో అది హార్వెస్టింగ్ పాయింట్ నుంచి కన్జ్యూమర్ చేతికి వెళ్ళాలి. సో ఎన్ని డేస్ పట్టచ్చు, సో ఏ ప్రోడక్ట్ అయితే రా మెటీరియల్ అయితే ఎన్ని డేస్లో కన్జ్యూమర్కి రీచ్ అవ్వచ్చు, ఏ టెంపరేచర్లో దాన్ని ఫ్రీజ్ చేయొచ్చు, ఎంత టైం దాన్ని ఫ్రీజ్ చేయొచ్చు, సో ఇవన్నీ మనకి ఉండాలి. సో ఇక టైం అనేది సో ఇంప్రాపర్గా మెయింటైన్ చేసాము అంటే ఇట్ ఎఫెక్ట్స్ ది క్వాలిటీ. సో ఎప్పుడైనా ఫ్రెష్ ఫిష్ని కన్జ్యూమ్ చేస్తే దాని యొక్క క్వాలిటీ ఒకలా ఉంటుంది, ఫ్రోజన్ ఆర్ చిల్డ్ ఆర్ స్టోర్డ్ ఫిష్ని కన్జ్యూమ్ చేస్తే దాని యొక్క క్వాలిటీ అనేది ఒకలా ఉంటుంది. సో రా మెటీరియల్ని కొంతకాలం స్టోర్ చేసి దాన్ని కన్జ్యూమ్ చేస్తే ఒక టైప్ ఆఫ్ క్వాలిటీ ఉంటుంది, డైరెక్ట్గా ఆ యొక్క ఫిష్ని కన్జ్యూమ్ చేస్తే డైరెక్ట్గా మీన్స్ రా ఫిష్ని సో ఆ యొక్క హార్వెస్టింగ్ పాయింట్ నుంచి కన్జ్యూమర్ తీసుకుని కుక్ చేసుకుని కన్జ్యూమ్ చేస్తే ఒకలా ఉంటుంది. అలాగే ఆ యొక్క ఫిష్ యొక్క ఫ్లెష్ కానీ ఏదైనా సరే ఒక ప్రొడక్ట్ కింద చేంజ్ చేసి దాన్ని కన్జ్యూమ్ చేస్తే ఒకలా ఉంటుంది. సో ప్రతి దానికి ఒక ఫ్రోజన్ కండిషన్లో ఒక ఫిష్ ఉన్న ఐటమ్కి ఒక టైం ఉంటుంది, ఒక టెంపరేచర్ ఉంటుంది, ఒక స్టోరేజ్ ఉంటుంది. సో అలాగా ఈ యొక్క టైం అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్తున్నారు ఈ యొక్క ఎఫెక్టింగ్లో అంటుంది. నెక్స్ట్ వన్, టెంపరేచర్. సో టెంపరేచర్ చూసుకున్నట్లయితే వెట్ ఫిష్ అనేది మనకి ఎక్కువ 0°C మనం దాన్ని ఉంచితే దాని యొక్క స్పాయిలేజ్ మనం తగ్గించవచ్చు అని చెప్తాం. సో wet fish should be held as closely as possible to 0°C throughout handling, processing and distribution in order to reduce spoilage to a minimum. సో స్పాయిలేజ్ని తగ్గించడానికి ఆ యొక్క వెట్ ఫిష్ని మనం హ్యాండ్లింగ్లో కానీ ప్రాసెసింగ్లో కానీ డిస్ట్రిబ్యూషన్లో కానీ 0°C దగ్గర యూజ్ చేసుకుంటే బెటర్ అండి. అలాగే గుడ్ ప్రాక్టీస్ వెన్ హ్యాండ్లింగ్ వెట్ ఫిష్ ఇస్ హ్యాండిల్ విత్ ఇన్ డీటెయిల్ ఇన్ సెవెరల్ నోట్స్ ఇన్ దిస్ సిరీస్. సో ఇక క్వాలిటీ కంట్రోల్ ప్రకారం మన యొక్క వెట్ ఫిష్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు గుడ్ ప్రాక్టీస్ అనేది మెయింటైన్ చేయాలి. సో దానికి ఎటువంటి ఎఫెక్ట్ ఇవ్వకపోకుండా దాన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పాలి. అలాగే టెంపరేచర్ మెజర్మెంట్ ఈస్ డిస్కస్డ్ ఇన్ అడ్వైజరీ నోట్ 94. సో యొక్క క్వాలిటీ కంట్రోల్లో అడ్వైజరీ నోట్ 94లో టెంపరేచర్ ఏ ఫిష్కి ఏ టైంలో ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేయాలని అక్కడ డిస్కస్ చేసి ఉంచారు అని చెప్పి. వెన్ ఇట్ ఈస్ impractical to hold fish at a specified temperature, then a maximum permissible temperature should be given. సో కొన్ని టైమ్స్లో మనకు ఒక ఫిష్ని పర్టికులర్ టెంపరేచర్లో ఉంచలేకపోతుంది.
అప్పుడు ఏం చేయాలి, దానికి దగ్గరలో ఉండే టెంపరేచర్స్లో మ్యాక్సిమం పెర్మిసిబుల్ టెంపరేచర్ ఏదైతే ఉందో వాటి నుంచి వాటిని స్పాయిలేజ్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి అని చెప్తారు. Temperatures of freezing, cold storage, drying, smoking, cooking, and heat processing may have to be stated in process specification. So, process specification ఏమి ఇవ్వాలంటాం, ఫ్రీజింగ్ టెంపరేచర్, కోల్డ్ స్టోరేజ్ టెంపరేచర్, డ్రైయింగ్, స్మోకింగ్, కుకింగ్ అండ్ హీట్ ప్రాసెస్. సో ఇవన్నీ అక్కడ డిస్క్రైబ్ చేయాలి, స్పెసిఫికేషన్స్లో ఇవ్వాలి అని చెప్తారు. నెక్స్ట్ వన్, కంటామినేషన్. The product can be contaminated in a number of ways during processing. For example, by dirt, scales, bones, blood, water, lubricating oil, unpleasant odors and flavors, and hair. So, ఇక్కడ ప్రొడక్ట్ని కంటామినేట్ చేసే ప్రాసెసింగ్ చేసినప్పుడు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కంటామినేట్ చేసేది. అవి డర్ట్ అవ్వచ్చు, స్కేల్స్, బోన్స్, బ్లడ్, వాటర్, లూబ్రికేటింగ్, అన్ప్లెజెంట్ ఆర్డర్స్ అవ్వచ్చు, ఫ్లేవర్ అవ్వచ్చు, హెయిర్ అవ్వచ్చు. సో ఈ యొక్క కంటామినేషన్స్ ఏమీ జరగలేదు, అవాయిడ్ చేసే వీటిని మనం ప్రొడ్యూస్ చేసాము. సో అక్కడ ఏ మెథడ్స్ యూజ్ చేసాము అవన్నీ ప్రాసెస్ స్పెసిఫికేషన్లో ఇవ్వాలి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్, వేరింగ్ ఆఫ్ ప్రొటెక్టివ్ క్లాతింగ్. సో ప్రొటెక్టివ్ క్లాతింగ్ వేసుకుని ఆ యొక్క ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేసాము. మచ్ ఆఫ్ వాట్ నీడ్స్ టు బి స్పెసిఫైడ్ అండర్ దిస్ హెడ్డింగ్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఇదంతా ఎలా చేయాలి అంటే జస్ట్ కామన్ సెన్స్. ఎందుకంటే మనం ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నామంటే మనకి ఎటువంటి కంటామినెంట్స్ ఇవ్వకపోతే మనం ప్రొడ్యూస్ చేయాలి. సో అదంతా ఎక్స్పీరియన్స్ అండ్ కామన్ సెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడ మనం ఏ కండిషన్స్ దాన్ని ప్రొడ్యూస్ చేసామో అక్కడ వాటిని కూడా రిప్రజెంట్ చేయాలి అని చెప్పి. నెక్స్ట్ వన్, డ్యామేజ్ ఆర్ deterioration. Damage or deterioration. So here, a wide range of protective measures against damage or deterioration come under this head. For example, measures designed to prevent the fish being trodden or on, knocked, bruised, pierced with hooks, bent while stiff in rigor or squashed. So, ఇక్కడ ఏంటి అంటే ప్రొటెక్టివ్ మెజర్స్ అంటే డ్యామేజ్ కానీ దాన్ని పాడు చేసే ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వాటిని ప్రొటెక్ట్ చేయాలి. అంటే నథింగ్ బట్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు, కుకింగ్ చేసేటప్పుడు, ఆర్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు, దాన్ని స్టోరింగ్ చేసేటప్పుడు, దాన్ని వంచడం కానీ ఎలా పడితే అలా పడేయడం కానీ, నాకింగ్ చేయడం కానీ, సో దాన్ని పీసింగ్ చేయడం కానీ, బెంటింగ్ చేయడం కానీ రిగోర్ కండిషన్లో ఉన్నప్పుడు, అలాగే దాన్ని స్క్వాషింగ్ అంటే గట్టిగా నొక్కడం కానీ, సో ఇవి ఏమన్నా చేశారా, సో ఇవన్నీ చెయ్యకూడదు. సో ఇవి యొక్క ప్రొటెక్టివ్ మెజర్స్ అన్నిటిని మనం తీసుకోవాలి అని చెప్తాం. అలాగే ప్రొటెక్షన్ అగేనెస్ట్ డ్రైయింగ్ ఆర్ ఫ్రీజర్ బర్న్ బై హ్యూమిడిటీ కంట్రోల్, glazing or suitable packaging by a may be specified. Instructions about heat sealing of packs may be detailed here, and the use of vacuum packing may be specified to reduce oxidative transfer. So, ఆ యొక్క ప్రొడక్ట్ని ప్యాకింగ్ చేస్తున్నప్పుడు కానీ, ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు కానీ, అంటే దేనికి ప్రొటెక్షన్ తీసుకున్నారు, సో ఏ కండిషన్స్లో అది ఎఫెక్ట్ అవ్వచ్చు, వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తాం అంటే ప్రొటెక్షన్ అగైన్స్ డ్రైయింగ్ కానీ, ఫ్రీజ్ బర్న్ కానీ, లేదంటే గ్లేజింగ్ కానీ, లేదంటే సూటబుల్ ప్యాకేజింగ్ చేస్తున్నప్పుడు కానీ. అలాగే ఇంకా ఏం రిప్రజెంట్ చేయాలి అంటే హీట్ సీలింగ్ చేస్తున్నప్పుడు ఎటువంటి హీట్ సీలింగ్ చేశారు, సో దాన్ని అక్కడ ఎటువంటి ప్యాక్స్ని యూజ్ చేశారు, ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ని యూజ్ చేశారు, అలాగే వ్యాక్యూమ్ ప్యాకింగ్ చేస్తున్నప్పుడు ఎటువంటి స్పెసిఫికేషన్స్ తీసుకున్నారు, ఈ యొక్క రెడ్యూస్ ఆక్సిడేటివ్ ట్రాన్సిడేట్ని రెడ్యూస్ చేయడం, వీటన్నిటిని రిప్రజెంట్ చేయాలి అని చెప్తున్నారు. అలాగే పెర్మిటెడ్ అడిటివ్స్ అండ్ దేర్ మేనర్ ఆఫ్ యూస్ మైట్ బి స్పెసిఫైడ్. సో ఏమేమి అడిటివ్స్ని యూజ్ చేశారు, వాటిని ఎలా యూజ్ చేస్తారు, సో ఎందుకు యూజ్ చేశారు, వాటిని కూడా స్పెసిఫై చేయాలి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యాంటీ ఆక్సిడెంట్స్ టు ప్రివెంట్ deterioration and combustion of fish meal or polyphosphates to prevent drip loss in pre-packed wet fish. సో ఏమేమి రిప్రజెంట్ చేయాలి అంటే అడిటివ్స్ యూజ్ చేసిన అవి కూడా రిప్రజెంట్ చేయాలి అన్నారు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అది త్వరగా పాడవకోకుండా యాంటీ ఆక్సిడెంట్స్ని ఏమి ఇచ్చారు, అలాగే ఫిష్ మీల్లో కంబషన్కి ఏం యూజ్ చేశారు, అలాగే పాలీఫాస్ఫేట్స్ కానీ ఏమేమి యూజ్ చేశారు, ఈ యొక్క ప్రీ ప్యాక్డ్ వెట్ ఫిష్ని డ్రిప్ లాస్ అవ్వకుండా, అంటే అది స్టోర్డ్ కండిషన్ నుంచి థర్డ్ కండిషన్స్కి రాకోకుండా. అలాగే ఇక్కడ కండిషన్స్ ఆఫ్ స్టోరేజ్ ఆఫ్ రా మెటీరియల్ ఆర్ ప్రొడక్ట్ మే ఆల్సో బి కంట్రోల్ అండర్ దిస్ హెడ్. సో ఇక రా మెటీరియల్ స్టోర్ చేసేటప్పుడు, మరి ఒక ప్రొడక్ట్ని స్టోర్ చేసేటప్పుడు ఎటువంటి స్టోరేజ్ కండిషన్లో ఉంచాలి, సో వాటన్నిటిని కూడా రిప్రజెంట్ చేయాలి అని చెప్తారు.
సో అన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోవాలి అని కూడా చెప్తాను. నెక్స్ట్ వన్, హైజీన్ అండ్ శానిటేషన్. ఫిష్ ఇస్ ఏ ఫుడ్ అండ్ మస్ట్ బి హ్యాండిల్ హైజీనికలీ. సో అది ఫిష్ అనేది ఎక్కువగా మనం ఫుడ్ ప్రొడక్ట్ని కన్జ్యూమ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని హైజీన్ కండిషన్స్లో ఉంచి హ్యాండిల్ చేయాలి అని చెప్తున్నాం. సో ఒకవేళ మనం ప్రాపర్గా హ్యాండిల్ చేయలేదు అంటే, దానికి సపరేట్ మేనేజ్మెంట్ ఫంక్షన్ యూజ్ చేయలేదు అంటే, అవి వాటిని మనం ప్రాసెస్ స్పెసిఫికేషన్లో రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్, hygiene and sanitation. Fish is a food and must be handled hygienically. If hygiene is not dealt with as a separate management function, then appropriate measures should be written into the process specification. సో ఈ ఫిష్ అనేది ఈజీగా పాడైపోతుంది కాబట్టి హైజీనిక్ కండిషన్స్లో ఉంచి దాన్ని ప్రిపేర్ చేయాలి అని చెప్తారు. సో ఒకవేళ వాటిని తీసుకోకపోతే, అటువంటి మెజర్స్ మనం తీసుకోలేకపోతే, మనకి తెలియకపోతే వాటిని మనం అప్లై చేసుకుని ప్రాపర్ హైజీనిక్ కండిషన్స్లో ఉంచి అప్రోప్రియేట్ మెజర్స్ తీసుకుని దాన్ని ప్రాసెసింగ్ చేయాలి అని చెప్తారు. అలాగే క్లీనింగ్ అండ్ శానిటేషన్ ప్రొసీజర్స్ అనేవి ఈ యొక్క అడ్వైజరీ నాట్ 45లో రిప్రజెంట్ చేసి ఉంటారు, అక్కడ స్పెసిఫై చేసి ఉంటారు. సో వాటిని మనం ఫాలో అవ్వాలి అని చెప్తారు. ఎక్విప్మెంట్ అండ్ మెథడ్స్. సో ఏమేమి ఎక్విప్మెంట్ అండ్ మెథడ్స్ని యూజ్ చేస్తాం. Rather than specify how the job should be done, it is sometimes simpler to specify the equipment that will do it. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఒక ప్రొడక్షన్ చేసేటప్పుడు అక్కడ ఎక్విప్మెంట్ ఏది యూజ్ చేస్తాము. సో మనం చేసే జాబ్ అన్న ఒక ఎక్విప్మెంట్ చేస్తుంది. సో ఎటువంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే డీబోనింగ్ మెషిన్ that produces material of the required quality, or a labeling machine that affixes labels of the right type may be easier to specify than the job to be done. సో ఇక్కడ డీబోనింగ్ మిషన్ ఏం చేస్తుంది, బోన్స్ రిమూవ్ చేస్తుంది. సో రిమూవ్ చేసి రిక్వైర్డ్ క్వాలిటీ మనకి ఏది కావాలో అది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే లేబులింగ్ మిషన్ ఉంటుంది. సో అది ఏం చేస్తుంది, మనం వన్స్ ఇచ్చేసి రైట్ స్పెసిఫికేషన్స్ అన్ని ఇస్తే అది ఈజీగా అయితే లేబులింగ్ మీద వాటన్నిటిని స్పెసిఫై చేసి మనకి ఇస్తుంది అని చెప్తుంది. A certain type of freezer may be specified to ensure that freezing is done in the required manner, but where the equipment can be used in several ways, it may be necessary to specify exactly how it should be used. So, different types of equipments కూడా యూజ్ చేసుకుంటూ ఉంది. సో సర్టెన్ టైప్ ఆఫ్ ఫ్రీజర్ ఉంది, దానికి పర్టికులర్ టెంపరేచర్ ఉంచి ఆ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలి, ఫ్రీజింగ్ చేయాలి. సో ఆ యొక్క ఎక్విప్మెంట్ని మనం డిఫరెంట్ టెంపరేచర్స్కి యూజ్ చేసుకోవచ్చు, సెవెరల్ వేస్కి యూజ్ చేసుకోవచ్చు. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టిన యొక్క వర్క్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుందా లేదా కూడా మనం చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఫ్రీజర్, ఇట్ ఈస్ యూజువల్లీ నెసెసరీ టు స్పెసిఫై ది మేనర్ ఆఫ్ లోడింగ్ అండ్ ద ఫ్రీజింగ్ టైమ్ ఫర్ ఈచ్ ప్రొడక్ట్ ఇన్ అన్ ఎయిర్ బ్లాస్ట్ ఫ్రీజర్ ఆర్ ద బ్రైన్ స్ట్రెంత్ అండ్ ప్రొడక్ట్ రెసిడెన్స్ టైమ్ ఇన్ ఏ కంటిన్యూస్ బ్రైన్. సో ఇక్కడ ఫ్రీజర్ మనం ఫ్రీజింగ్ కండిషన్కి యూజ్ చేస్తాం. సో ఒక్కొక్క ప్రొడక్ట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ రా మెటీరియల్కి ఒక టైప్ ఆఫ్ ఫ్రోజన్ టెంపరేచర్ యూజ్ చేస్తాము, ప్రాసెసింగ్ అయిన ప్రోడక్ట్ ఒక టైప్ ఆఫ్ టెంపరేచర్ యూజ్ చేస్తాం. సో వాటన్నిటిని స్పెసిఫై చేసి సో దాని యొక్క పర్ఫెక్ట్ లోడింగ్ చేసి ఫ్రీజింగ్ టైంని ఇచ్చి దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి అని చెప్తాం. సో నాట్ ఓన్లీ ఫ్రీజర్ బట్ ఆల్సో బ్రైన్ స్ట్రింగ్. సో కంటిన్యూస్ బ్రైనర్లో కూడా మనం యూజ్ చేసేటప్పుడు దాని యొక్క ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ అన్నీ ఇచ్చి దాన్ని సెట్ చేసి బ్రైనింగ్ చేయాలి అని చెప్తాం. సో ఎందుకంటే ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక టైప్ ఆఫ్ బ్రైన్ స్ట్రెంత్ ఉంటుంది. సో ఒకదానికి ఒక పర్సెంటేజ్ ఆఫ్ బ్రైన్ సొల్యూషన్ యూజ్ చేస్తే ఇంకొక దానికి ఇంకొక టైప్ ఆఫ్ బ్రైన్ సొల్యూషన్ యూజ్ చేస్తాం. సో ప్రొడక్ట్ ప్రకారం ఆ యొక్క ఫ్రీజర్ని కానీ ఆ యొక్క కంటిన్యూస్ బ్రైనర్ని కానీ మనం యూజ్ చేసుకోవాలి అని చెప్తాం. ప్యాకింగ్ ఫర్ ప్రొడక్ట్ అపీల్. సో ఇక్కడ ప్రొడక్ట్ అపీల్ అంటే అపీల్ అనేది ఇప్పుడు ఒక ప్రొడక్ట్ని చూడంగానే అది కొనేలా ఉండాలి. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్స్ ది క్వాలిటీ పారామీటర్. The eye appeal and finish of the product is important. సో ప్రొడక్ట్ యొక్క ఫినిషింగ్ కానీ లేదంటే ఐ అపీల్, సో అది చూడడానికి ఎలా ఉంది, సో ఇవి కూడా ఇంపార్టెంట్ అంట. అండ్ ద ప్రాసెస్ స్పెసిఫికేషన్ షుడ్ కవర్ దీస్ ఆస్పెక్ట్స్. సో ఇదంతా చూసుకోవాల్సిన ఎవరు అంటే ప్రాసెస్ స్పెసిఫికేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇన్స్ట్రక్షన్స్ టు కట్ అండ్ ట్రిమ్ నీట్లీ. సో ఒక ప్రొడక్ట్ అనేది ఎలా పడితే దాన్ని ప్యాక్ చేసేసి మనం ఇచ్చేస్తే దాన్ని అందరూ ఇష్టపడరు కొనడానికి. సో కళ్ళకి నచ్చింది కొంచెం కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు అందరూ. సో అలాంటప్పుడు దాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని స్పెసిఫికేషన్ యూజ్ చేసుకుని ప్రిపేర్ చేయాలి. అంటే దాన్ని కట్టింగ్ కానీ ట్రిమ్మింగ్ కానీ నీట్గా చేయాలి. అలాగే ఫిషెస్ని ప్యాకింగ్ చేసేటప్పుడు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఫిషెస్ అనేవి ఈజీగా డిస్ప్లే అవుతుంది. సో దానివల్ల ప్రొడక్ట్ని కన్జ్యూమ్ చేయాలి
దాన్ని బై చేయాలి అనేది కన్జ్యూమర్కి తెలుస్తుంది. సో అదొక ఈ యొక్క డిస్ప్లేయింగ్ అనేది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్తూ ఉన్నాను. అలాగే ఫిల్లింగ్ ద ప్యాక్ విత్ ద రైట్ నెంబర్, సైజ్ అండ్ వెయిట్ ఆఫ్ ది ఫిష్ అండ్ ద మేనర్ ఆఫ్ లేబులింగ్ అండ్ స్టాప్లింగ్ క్యాన్ బి స్పెసిఫైడ్ అండర్ దిస్ హెడింగ్. సో ఈ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ప్యాకింగ్ ప్రోడక్ట్ అపీల్ ఏమొస్తాయంటే ఆ యొక్క ప్యాకింగ్ కానీ ఫిల్లింగ్ కానీ అసలు ఎంత నెంబర్ ఉంది, సైజ్ ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉంది, లేబులింగ్ ఎలా ఉంది, ఎక్స్పైరీ డేటు, ప్యాకింగ్ డేటు, సో ఇవన్నిటిని ఆ యొక్క ప్యాకింగ్ అన్నిటి మీద నీట్గా క్లియర్గా డిస్క్రిప్షన్ ఇచ్చాము అంటే సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ డిస్ప్లేయింగ్ ది ప్రొడక్ట్ అని చెప్తున్నా. దానివల్ల కన్జ్యూమర్ దానికి అట్రాక్ట్ అయ్యిందని బై చేస్తారు అని చెప్తాను. నెక్స్ట్ వన్, ఈల్డ్ అండ్ ఎఫిషియన్సీ. The yield of edible product from raw fish and the efficiency of the process are important factors affecting profitability and responsibility for these in the large things usually falls on production and method study staff, but in small things the job may conveniently be combined with QC. సో ఇక్కడ ఈల్డ్ చూసుకున్నట్లయితే ఎడిబుల్ ప్రొడక్ట్ ఫ్రమ్ రా ఫిష్, అలాగే దాని యొక్క ప్రాసెసింగ్, అలాగే ఆ యొక్క ప్రాఫిట్ని ఎఫెక్ట్ చేసే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, అలాగే దాన్ని ప్రొడక్షన్ కానీ సో దాన్ని ఎవరు ప్రిపేర్ చేశారు, దాన్ని ఎలా ప్రిపేర్ చేశారు, సో ఇవన్నీ పర్ఫెక్ట్గా జరిగితేనే సో యొక్క ప్రొడక్ట్ అనేది హై క్వాలిటీతో బేస్ అవుతుంది. సో ఇవన్నీ దేంతో కంబైన్ అయ్యి ఉంటాయంట, క్యూసీతో అని చెప్పారు. అంటే క్వాలిటీ కంట్రోల్ని మనం మెయింటైన్ చేసినట్లయితే ఆ యొక్క ప్రొడక్ట్ రా ఫిష్ అనేది ఆ యొక్క ప్రొడక్ట్ కింద ప్రొడ్యూస్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు సో ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్, ప్రాసెస్ స్పెసిఫికేషన్స్ అంటే కన్జ్యూమర్ని దృష్టిలో పెట్టుకుని ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని ప్రొడ్యూస్ చేశారు అంటే ఈ యొక్క క్వాలిటీ కంట్రోల్ని మెయింటైన్ చేశారు అంటే ఆ యొక్క ఈల్డ్ అనేది బాగా వస్తుంది అని చెప్తారు. మ్యాక్సిమం ఈల్డ్ అండ్ హై ఎఫిషియన్సీ డిపెండ్స్ ఆన్ క్లోజ్ సూపర్విజన్ ఆఫ్ సచ్ థింగ్స్ as skill of filleters and other hand workers, incentive schemes, machine setting, and weight changes during processing with the drying, drip loss, water absorption, uptake of salt, polyphosphate, and cooking oil, method of measuring and controlling output of staff and machines is used the scope of this note. సో ఈల్డ్ అండ్ ఎఫిషియన్సీలో ఫైనలీ ఏం చెప్తున్నారు అంటే మనకి మ్యాక్సిమం ఈల్డ్, హై ఎఫిషియన్సీ ఇవన్నీ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటాయంటే ఎవరైతే ఫిలెటర్స్ వాళ్ళ యొక్క స్కిల్ ఎలా కట్ చేస్తారు వాళ్ళు, ఇంకా మిగిలిన హ్యాండ్ వర్కర్స్ ఆ యొక్క ప్రొడక్ట్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, ఇన్సెంటివ్ స్కీమ్స్ ఏంటి, అక్కడ మిషన్ సెట్టింగ్స్ని ఎలా చేయాలి, వెయిట్ చేంజెస్ ఫర్ ప్రాసెసింగ్లో అంటే అతను డ్రైయింగ్లో ఒక వెయిట్ ఉంటుంది, డ్రిప్ లాస్లో ఒక వెయిట్ ఉంటుంది, వాటర్ అబ్జర్వ్ చేసినప్పుడు ఒక వెయిట్ ఉంటుంది, అప్టేక్ ఆఫ్ సాల్ట్ అప్పుడు ఒక వెయిట్ ఉంటుంది, అలాగే పాలిఫేస్కేట్ అప్పుడు ఒక వెయిట్ ఉంటుంది, కుకింగ్ ఆయిల్, సో వీటన్నిటిలో సో ప్రాసెసింగ్ అండ్ అయితే ఒక రా మెటీరియల్ ఒక వెయిట్ ఉంటే ప్రాసెసింగ్ చేసినప్పుడు దాని యొక్క స్టేజెస్ డిఫరెంట్ స్టేజెస్లో దాని యొక్క వెయిట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి మనకు పర్ఫెక్ట్ ఈల్డ్ రావాలి అంటే. మెథడ్ ఆఫ్ మెజరింగ్ అండ్ కంట్రోలింగ్ అవుట్పుట్ ఆఫ్ స్టాఫ్ అండ్ మెషిన్స్ ఇస్ అవుట్ సైడ్ ద స్కోప్ ఆఫ్ దిస్ నోట్. సో వీటిని మెజర్ చేసుకుని అలాగే ఆ యొక్క స్టాఫ్ ఎలా వర్క్ చేస్తారు, సో మెషిన్స్ని ఎలా మెయింటైన్ చేస్తారు, సో ఒక ప్రోడక్ట్ని ఒక కేజీని ఇంత కాస్ట్ అమ్మాలి అంటే ఆ యొక్క కేజీ మనం మెయింటైన్ చేసేటప్పుడు ఆ యొక్క 1 kg మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఒక ప్రోడక్ట్ని సో ఎటువంటి స్పెసిఫికేషన్స్ కావాలి, సో 1 kg ప్రోడక్ట్ని మనం ఎంత రేటుకి అమ్ముతున్నాం, సో ఆ రేటుకి అమ్మితే మనకు ప్రాఫిట్ వస్తుంది, కన్జ్యూమర్ దానికి హ్యాపీ ఫీల్ అవుతారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలి. సో ఇదంతా దేని చేతిలో ఉంటుంది అంటే క్వాలిటీ కంట్రోల్ చేతిలో ఉంటుంది అని చెప్తారు. సో this is all about the quality some of the basic methods of quality control and factors affecting quality parameters.